నా పేరు కెల్ల పార్వతి. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి వచ్చాను. ఇక్కడ ట్రీట్మెంట్ కోసమని వస్తే వెంకటరమణ డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేశారు. చాలా బాగా చేశారు. నాకు అలాగే కార్తీక నెలలో రేడియేషన్ పెట్టారు. అది కూడా చాలా బాగా సిస్టర్లు అందరూ కూడా బాగా చాలా కంపౌండర్లు కూడా అందరూ చాలా బాగా నాకు చేశారు ట్రీట్మెంటు. దగ్గర నుంచి వచ్చిన నుంచి వెళ్ళినంత వరకు వాళ్ళే అంత బాధ్యత పడి చాలా బాగా చేశారు. వెంకటరమణ డాక్టర్ గారు ఇంకా బాగా నన్ను చూసి ప్రతిదానికి నాకు అందుబాటులో ఉన్నట్టుగా చేసి చూశారు. బాగా నాకు ట్రీట్మెంట్ అయితే బాగా జరిగింది. దీనివలన నాకు చాలా బాగుంది. ఇప్పుడు ఒంట్లో ఆరోగ్యంగా కూడా ఉంది. ఒంట్లో నీరస అనేది అలాగని ఏమీ లేదు ఇప్పటి వరకు. టుడే యాక్చువల్లీ we are discussing about a very rare case of periampullary carcinoma, squamous cell histology. అంటే పెరియాంపుల్లా అనేది ప్యాంక్రియాస్ దగ్గరలో ఉండే చిన్న పేగులో ఒక చిన్న భాగం అండి. అందులో ఎడినోకార్సినోమా అనే టైప్ చాలా కామన్గా వచ్చేది, లైక్ 88 to 90%. బట్ స్క్వామస్ సెల్ కార్సినోమా అనే క్యాన్సర్ చాలా అరుదుగా వస్తుంది. ప్రపంచంలోనే లెస్ దెన్ 25 కేసెస్ రికార్డ్ అయ్యాయి. అందులో ఒక కేసు మనం ఇవాల్యుయేట్ చేసి డయాగ్నోస్ చేసి దానికి సర్జరీ, తర్వాత కీమోథెరపీ, తర్వాత అడ్జువెంట్ రేడియేషన్ చేసాం. రేడియేషన్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ బికాజ్ ఇట్ ఈస్ స్క్వామస్ సెల్ కార్సినోమా. సెకండ్ థింగ్ ఏంటంటే వెన్ వీ హ్యావ్ టేకెన్ అప్ ఫర్ రేడియేషన్, ఆవిడ వెయిట్ ఈజ్ అరౌండ్ 35 kilos. టుడే షీ ఈజ్ అరౌండ్ 52 to 54. అండ్ పోస్ట్ రేడియేషన్ it was well tolerated without any side effects. Now she is leading normal life. So that's the importance of giving radiation indicated cancers, and it's a very rare case that got cured. That's what I wanted to emphasize on. So accurate diagnosis, completion of total protocol according to the plan is mandatory. అన్ని రకాల ట్రీట్మెంట్స్ అంటే సర్జరీ అయితే సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్, టోటల్ ప్రోటోకాల్ ప్రకారం 3 రకాల చికిత్సలు కంప్లీట్ చేయడం అన్నది ప్రతి క్యాన్సర్ పేషెంట్కి చాలా ముఖ్యం అండి. ఆ అవగాహన కోసమే ఇది చేస్తున్నాం. థ్యాంక్ యూ.